కురిపించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోల్ బెల్ట్ లో మొత్తం 84 కేంద్రాల్లో పోలింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్ననే బ్యాలెట్ బాక్సులతో ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే ఈసారి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం 39,748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 650 మంది ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. ఇక సింగరేణి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ 2 రీజియన్లలో భారీగా ఓటర్స్ ఉన్నారు. రామగుండంలోని 3 రీజియన్ల పరిధిలో 12,824 మంది ఓటర్లుండగా బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14,960 మంది ఓటర్లున్నారు. ఈ 2 రీజియన్ల పరిధిలోనే 27,784 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంతే, సగానికి పైగా కార్మికులు ఈ 2 రీజియన్స్ లోనే ఉండటంతో కార్మికుల సంఘాలు సైతం ఇక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. సింగరేణి ఎన్నికల సంఘాల గుర్తింపు ఎన్నికలు ఇప్పటి వరకు 6 సార్లు జరిగాయి. ఇవాళ 7వసారి పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ ని 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పౌల్ కదిపింది. 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందాయి. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, పోలింగ్ స్టార్ట్ అయిందా? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? సింగరేణి గుర్తింపు సంఘం పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకి షురువైంది. దాదాపుగా 11 ఏరియాలో 6 జిల్లాలకు సంబంధించినటువంటి 39,748 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇప్పటికే గుర్తింపు కార్డులతో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును షిఫ్ట్ల వారీగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. సింగరేణి హెడ్ ఆఫీస్ అయినటువంటి కొత్తగూడెం దగ్గర మనం ఉన్నాం. కొత్తగూడెంలో మొత్తం సింగరేణికి సంబంధించిన కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సింగరేణి సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ సిబ్బందితో కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో మొత్తం కూడా 6 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 6 సార్లు జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా 3 సార్లు ఏఐటీసీ విజయం సాధించింది. 2 సార్లు మాత్రం టీబీజీకేఎస్ విజయం సాధించి, ఒక్కసారి మాత్రమే ఐఎన్టీసీ విజయం సాధించిన పరిస్థితి అవుతుంది. అయితే ఈసారి ఏ విధంగానైనా సరే ఐఎన్టీసీ విజయం సాధించాలనే ఉద్దేశంతో కూడా కోల్ బెల్ట్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు కూడా పెద్ద ఎత్తున గేట్ మీటింగులు పెట్టి మొత్తం ప్రచారాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను కూడా తీసుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రతి కూడా అంటే కార్మికులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం, కార్మికులకు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా కీలకంగా కూడా అటు కార్మిక సంఘాల నేతలు కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగూడెం మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగానే ఈ ఎన్నికల ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే అంటే గతంలో టీబీజీకేఎస్ 2 పర్యాయాలు కూడా విజయం సాధించినప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం చాలా నామమాత్రంగా మాత్రమే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట నామినేషన్ల ప్రక్రియ షురు అయింది. ఆ తర్వాత కోర్టు విషయాలు బ్రేక్ పడడంతో ఆ ప్రక్రియ మొత్తం కూడా తీవ్ర పెద్ద ఎత్తున కూడా ఆగిపోవడం, ఆ తర్వాత కోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఎన్నికలు జరపాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా టీబీజీకేఎస్ ఒక్కసారిగా పరిలో నుంచి తప్పుకుంటున్నాను ప్రకటన చేసి ఆ తర్వాత మళ్లీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారని చెప్పడంతో టీబీజీకేఎస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలందరూ కూడా ఐఎన్టీసీలో చేరడంతో కొంత గందరగోళ
గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే సింగరేణి ఎన్నికలకు సంబంధించి అంటే నిన్నటి వరకు కూడా సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి ఏఐటీసీ అంటే మొత్తం సిపిఐ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీసీ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్నటి వరకు కూడా కలిసి పనిచేశారు, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వారిద్దరు కూడా ప్రతిపక్షాలుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంటే మొత్తం ప్రతిపక్షాలుగా మారినప్పటికీ అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారడంతో ఒకరిపై ఒకరు కార్మికులకు హామీలు ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కొనసాగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గనులకు సంబంధించి ఓసీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లకు కూడా వేలంపాటలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ వేలంపాటలకు వ్యతిరేకిస్తూ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున ఉంది. ఆ సమయంలో ఐఎన్టీసీ కావచ్చు, ఏఐటీసీ, అదే సిపిఎం అనుబంధ సంఘం సిఐటి కావచ్చు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంబంధించిన ఐఎఫ్టియు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సంఘాలను కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఆందోళనలు కొనసాగించి సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం జరుగుతున్న ఎన్నికల్లో కోసం నిన్నటి వరకు కలిసి ఉన్నటువంటి మిత్రపక్షాలు ఒక్కసారి ప్రతిపక్షాలుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిపక్షాలుగా మారి సింగరేణి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరిగి ఐఎన్టీసీ విజయం సాధించేందుకు కూడా పెద్ద ఎత్తున అధికారులు అంటే మొత్తం అధికార పార్టీకి సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల్లోకి సంబంధించి సైదులో మొత్తం ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, సాయంత్రం ఎప్పటి వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన దాంట్లో కూడా కీలకంగా మొత్తం 39,748 మంది ఓటర్లు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు కూడా దాదాపుగా 620 మంది సిబ్బంది కూడా తమ ఎన్నికల దాంట్లో కూడా ప్రక్రియలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీనికి సంబంధించి అంటే 6 జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓ స్థాయి అధికారులు కావచ్చు పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ లో కూడా అభ్యర్థులు మొత్తం ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో మొత్తం పోటీ చేస్తున్నటువంటి 13 సంఘాలకు సంబంధించిన బ్యాలెట్లు కూడా పెట్టారు. మనం చూస్తున్నాం గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం, అదేవిధంగా ప్రజా తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం, సింగరేణి కోల్ మైన్స్ సంఘం, అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ రిజిస్ట్రేషన్, సింగరేణి కాంగ్రెస్ సీనియర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం ఏ సంఘాల్లో ఏ పార్టీ గుర్తుల వారికి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం గుర్తులతో కూడా మొత్తం బ్యాలెట్ కూడా ఉంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలింగ్ ప్రక్రియ బూతులకు వారి కూడా మొత్తం బూతుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు అటు సింగరేణి కావచ్చు, ఇటు సివిల్ పోలీసులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా బందోబస్తు అయితే పెద్ద ఎత్తున కూడా అనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ పోలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం కూడా పూర్తి స్థాయిలో కూడా గుర్తింపు కార్డులను తీసుకుని వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుర్తింపు కార్డులతో పాటు ఆ ప్రక్రియకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇబ్బంది కలగకుండా మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ అందిస్తుంది. ఓటు వచ్చినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డుని వెరిఫికేషన్ చేస్తున్నారు. లిస్ట్ లో తమ పేరు ఉందా లేదా అన్న దాని మీద కూడా పరిశీలించిన తర్వాత ఎవరైనా అభ్యంతరం చెప్తే మాత్రం ఆ లిస్ట్ లో పేరు లేకపోతే వారందరినీ కూడా మళ్ళీ పర్యవేక్షించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మోరల్ గా సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఒక్కసారిగా మొత్తం రాజకీయ పార్టీలు కూడా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం సింగరేణి వైపు కూడా చూస్తున్న పరిస్థితి. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దాని మీద కూడా చర్చ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ చెప్తున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది, అయితే కార్మికులు ఎలాంటి తీర్పు ఇస్తారనే దాని మీద కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎక్కువగా నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ప్రచారంలో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా సింగరేణికి సంబంధించిన ప్రతిదీ కూడా అంశాల వారీగా కూడా చర్చిస్తున్నారు. ఈ అంశాల వారిగా సింగరేణి బెల్ట్ లో ఎంతమంది కార్మికులు అధికార మొత్తం 11 ఏరియాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా ఎంత మెజారిటీ అంటే మొత్తంగా అత్యధిక ఓట్లు వచ్చినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించినటువంటి వాటిలో మాత్రమే మొత్తం 11లో 5 నుంచి 5
ఏరియాల్లో ఎక్కువ మెజారిటీ అయితే ఓట్లు వస్తాయో ఆ సంఘాన్ని గుర్తింపు సంఘంగా మాత్రమే గుర్తిస్తారు. గుర్తింపు సంఘంగా గుర్తించడంతో పాటు గుర్తింపు సంఘంగా గుర్తించడంతో పాటు ఆ సంఘానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తంగా సింగరేణికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తారు, సింగరేణిలో ప్రైవేటీకరణతో పాటు ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు 20 లక్షల రూపాయలు రుణాలు కావచ్చు, దానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా 250 గజాల ఇళ్ల స్థలాలు కావచ్చు, అనేక అంశాలను కూడా వరాల జల్లు కురిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి వరాలు కురిపించినటువంటి అంశాలను ఒక్కసారిగా కార్మికులు ఆలోచనలో చేస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ ఈ రెండు కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షంగా మారడంతో ఇలా కీలకంగా 2 పర్యాయాలు కూడా ఉన్నటువంటి టీబీజీ కేసు చాలా నామమాత్రంగా మారడంతో ఒకసారిగా సింగరేణి ఎన్నికలు మొత్తం హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఆ ప్రక్రియ మొత్తం వేగవంతంగా అంటే మొత్తం ఎటు అహోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగించాయి, గేట్ మీటింగులు నిర్వహించి అదేవిధంగా కార్మికులను ఆకట్టుకునేందుకు అనేక వాగ్దానాలు హామీలు చేసిన పరిస్థితి అవుతుంది. ఓవరాల్ గా సింగరేణి ఫలితాలు అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు కూడా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 620 మంది పైగా సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, ఇన్ఛార్జ్ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సైదులు ఈ గుర్తింపు ఎన్నికల్ని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఈసారి ఈ హీట్ ఎక్కువగానే ఉండొచ్చా, ఎన్నికల హీట్? ఎందుకంటే సింగరేణి ఎన్నికల్లో గతంలో చూసుకుంటే 98 కావచ్చు, 2019కి పూర్వం కూడా ఎన్నికలకి ముందు ఎప్పుడు కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న పరిస్థితి లేదు. 2019 6 సార్లు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా రాజకీయ పరిజ్ఞానం అంటే మొత్తం రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా తీసుకున్న పరిస్థితి అయితే లేదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా కూడా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ అంటే సింగరేణికి సంబంధించి కోల్ బెల్ట్ కి సంబంధించినటువంటి 11 స్థానాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా సింగరేణిలో ఎక్కువగా అంటే గతంలో 60,000 మంది పైగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 60,000 నుంచి ఒకసారిగా మొత్తం కార్మికుల సంఖ్య కుదిస్తున్న పరిస్థితి ఉంది. మనతో కొంచెం మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ ప్రక్రియ కొనసాగిందంటే 7 గంటల ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది. మొత్తం 11 ఏరియాస్లో ఉన్నటువంటి ఇంకా కేంద్రాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మన కేరళ నుంచి కానీ కొచ్చిన్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కలకటా, భువనేశ్వర్ నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగింది. మనం చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సాయంత్రం 7 గంటల నుంచి కూడా రాత్రి 12 లోపు కూడా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఓటర్లు తమ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా సింగరేణి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సైదులు. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కరీంనగర్ లో మా ప్రతినిధి సతీష్ మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, కరీంనగర్ లో పోలింగ్ స్టార్ట్ అయిందా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? సింగరేణి బొగ్గు గనులపైన ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా గని కార్మికులంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి గని పైన కూడా ఈ రకమైనటువంటి ఓటర్ లిస్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ ప్రతి మైన్ పైన కూడా కార్మికులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారి ఒక ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ రకంగా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ డిస్ప్లే ఆధారంగా వీరంతా కూడా వెళ్ళి తమ ఓటరు సింగరేణి సంస్థ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఆధారంగా ప్రతి ఒక్క కార్మికుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వీలు కల్పించడం జరిగింది. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో దాదాపు 11 రీజియన్లో 1100 సిబ్బంది పైగా విధులు నిర్వహిస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా యూనియన్ నాయకులు కావచ్చు, బయట వారు కావచ్చు, పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరు కూడా ఇటువైపు గని వైపు రాకుండా బాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం గని కార్మికులు మాత్రమే
ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది. సింగరేణి వ్యాప్తంగా 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. దాదాపు 39,773 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు షిఫ్టుల వారీగా ఇటు గనులపైకి వస్తున్నారు. నైట్ షిఫ్ట్ కార్మికులంతా కూడా ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి కాసేపట్లో ఉదయం షిఫ్ట్ కార్మికులు కూడా విధులకు హాజరవుతారు. వారు కూడా ఓటు హక్కు వినియోగించుకొని విధులకు హాజరు కావడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ సాయంత్రం తర్వాత కౌంటింగ్ తరలించడం జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇక్కడ బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. ఆ బ్యాలెట్ పత్రాన్ని కూడా కౌంటింగ్ కేంద్రాలు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు గని కార్మికుడు తన ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది కార్మికులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ సింగరేణి ఎన్నికలు మాత్రం సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఓటు హక్కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రక్రియ అనేది పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సింగరేణిలో అత్యధికంగా శ్రీరాంపూర్ డివిజన్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇల్లందులో మాత్రం కేవలం అతి తక్కువగా 3 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం అయితే 5 జాతీయ సంఘాలతో పాటు ప్రాంతీయ అదేవిధంగా రిజిస్టర్ సంఘాలన్నీ కూడా పోటీలో నిలుస్తున్నాయి. ఈసారి ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో 3 పర్యాయాలు ఏఐటీసీ విజయం సాధించగా ఒకసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీ విజయం సాధించింది. 2 పర్యాయాలు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. ప్రస్తుతం అయితే 6 పర్యాయాలు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అయితే 7వ దఫా ఎన్నికలు జరుగుతుండడంతో ఇటు చాలా సంఘాలు కూడా కొంత గుర్తింపు హోదా పైన ఆసక్తి గుర్తింపు హోదా దక్కించుకునే విధంగా వారంతా కూడా ప్రయత్నం చేశారు. ముమ్మర ప్రచారం బొగ్గల పైన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీతో పాటు సిపిఐ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ 2 కూడా ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ 2 పార్టీలు పొత్తుతో వెళ్ళాయి. కానీ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వీరంతా కూడా ప్రత్యర్థులుగా మారి పోటీ చేస్తున్నారు. వీటితో పాటు జాతీయ సంఘాలైనటువంటి హెచ్ఎంఎస్, సిఐటియు, బిఎంఎస్ సంఘాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కార్మికులు ఎటువైపు మద్దతు చూపుతారు, ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెల్లడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రామగుండం రీజియన్తో పాటు ఇటు బెల్లంపల్లి రీజియన్లో కార్మికులు అత్యధికంగా ఉన్నారు. ఈ ఏదైతే బెల్లంపల్లి, రామగుండం అదేవిధంగా భూపాలపల్లి ఈ 3 రీజియన్ల పరిధిలోనే దాదాపు 20,000 మంది కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు హోదా దక్కించుకునే విషయంలో చాలా కార్మిక వర్గంలో కొంత ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఆ కోల్బెల్ట్ ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ విజయం సాధిస్తుందా లేదా ఈసారి ఏఐటీయూసీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ముమ్మరంగా ప్రచారం చేశారు. గతంలో కూడా ఏఐటీయూసీ 3 సార్లు విజయం సాధించింది. ఈసారి కూడా ఏఐటీసీ వైపు కార్మికులు మొగ్గు చూపుతారా లేదా ఇతర సంఘాల వైపు కార్మికులు మొగ్గు చూపుతారని ఇప్పుడు మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కార్మిక వర్గం అంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వరకు వీటిని కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఈ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి వరకు సింగరేణి ఎన్నికల తుది ఫలితం వెల్లడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.